పొద్దున లేవగానే ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచించే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఇన్స్టంట్ దోశ, దాంతోపాటు 5 నిమిషాల్లో చేసుకునే చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాలో మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే దోశ అంటేనే ఇష్టం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు చూద్దాము. సేమ్ మనం రుబ్బుకొని చేసుకున్న దోశల్లానే ఉంటాయి, ఇంకా అంతకన్నా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటే మామూలు రవ్వ అండి, మామూలుగా మనం సన్న ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ రవ్వ. 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి బైండింగ్ కోసం. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండితో క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది. 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. రవ్వ సెట్ అవుతుంది. ఈ బ్యాటర్ నానేలోపు చట్నీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోవాలి. మీకు పుట్నాల పప్పు నచ్చలేదు అంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. డిఫరెంట్ చట్నీ అండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే చట్నీలా కాకుండా 2-3 పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. మీకు పెరుగు నచ్చలేదు అంటే నిమ్మరసం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి. చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము. ఇదిగోండి, 15 మినిట్స్ తర్వాత రవ్వ వాటర్ని పీల్చుకొని కొంచెం గట్టిపడింది కదా. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో చూసి పోసుకోండి, మరీ పల్చగా చేసుకోవద్దు. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దోశ వేసుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. దీన్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పై నుండి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. 1 నిమిషం కాలనివ్వాలి దోశని. 1 నిమిషం తర్వాత బ్రౌన్ కలర్లో కాలిందేమో చెక్ చేసుకుని తిరిగేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మనకి ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాలనివ్వాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా, ఇదొక ఐడియా అండి. అప్పటికప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి ఏది లేదనుకోండి, ఇలా ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, చూశారు కదా, ఇన్స్టంట్ దోశతో పాటు చట్నీ కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెడితే రోజు అదే ఇడ్లీ దోశ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ
షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.